ప్రైజ్ ద లార్డ్. ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పరిచర్యలో నేను. ఈరోజు దేవుడు బలపరుస్తున్న వాగ్దానము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 11వ వచనము. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యందు భయము కలిగి భక్తిని నీవు కనపరచాలి అంటే నీవు పాపంలో పడుకుంటున్నట్లు దేవుని యందు యథార్థము కలిగిన ప్రార్థనా జీవితాన్ని కొనసాగించగలగాలి అంటే నీ హృదయమును పలక మీద దేవుని వాక్యమును రాయాలి. నీ హృదయము ఎప్పుడైతే దేవుని వాక్యమును గట్టిగా పట్టుకుంటుందో, నీ హృదయము ఎప్పుడైతే దేవుని వాక్యానుసారముగా ప్రవర్తిస్తుందో, అప్పుడు నువ్వు ఎప్పుడూ కూడా పాపంలో పడేవాడిగా ఉండవు. పాపము నిన్ను శోధించినప్పటికీ నువ్వు భక్తి కలిగి ఉన్నప్పుడు, భయము కలిగి ఉన్నప్పుడు పాపానికి నీవు దూరముగా పారిపోతావు. కాబట్టి మొదటిగా నీవు దేవుని యందు నిలకడ కలిగిన, విశ్వాసము కలిగిన ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లయితే నీ హృదయము నిన్ను మోసపరచుటకు, నీ హృదయము నిన్ను పాపంలో పడవేయటకు అనేక ఆలోచనలు, తలంపులను చేస్తూ ఉంటుంది. అటువంటప్పుడు మొదటిగా నీవు నీ హృదయమును స్వాధీనపరచుకొని నీ హృదయంలో దేవుని వాక్యమునకు చోటు ఇచ్చినట్లయితే, నీ హృదయమును పలక మీద దేవుని వాక్యమును కట్టుకున్నట్లయితే ప్రతి పాపమును నీవు జయించగలుగుతావు. భక్తుడు ఈ విధముగా అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరు పాపంలో పడిపోకుండా, పాపంలో జారిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీ హృదయంలో దేవుని వాక్యమును ఉంచుకునే వారిగా ఉండాలి. ఈ లోకంలో పాపము బహుగా విస్తరిస్తూ ఉన్నది. మనము పాపంలో పడుటకు చాలా అవకాశాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి అటువంటి సమయంలో నీవు పాపమునకు దూరముగా ఉండాలి అన్నా, పాపంలో పడకుండా నీవు భక్తి జీవితాన్ని కొనసాగించాలి అన్నా, నీవు దేవుని వాక్యమును నీ హృదయంలో ఉంచుకోవాలి. దేవుని వాక్యము ఈ విధంగా తెలియచేస్తుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనదని. కాబట్టి నీ హృదయము నిన్ను మోసపుచ్చుకుండా ఉండాలి అంటే, నీ హృదయము నిన్ను మోసపరచకుండా ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా నీ హృదయంలో దేవుని వాక్యాన్ని కట్టుకోవాలి, దేవుని వాక్యమును పెట్టుకోవాలి, ఆ వాక్యానుసారమైన ప్రార్థనా జీవితాన్ని కొనసాగించాలి. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు, నీ హృదయంలో దేవుని వాక్యమునకు అధిక స్థానమును నీవు ఇచ్చినప్పుడు నీవు ఎప్పటికీ కూడా పాపంలో పడేవాడిగా ఉండవు. ఒకవేళ నీవు పడిన వెంటనే దేవుని సన్నిధిలో నీ యొక్క పాపమును ఒప్పుకొని దేవుని దృష్టికి యథార్థముగా పాపము నుండి తొలగి మరలా నీవు ప్రార్థనా జీవితంలో కట్టబడేవాడిగా ఉంటావు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొదటిగా మీ హృదయమును మీరు స్వాధీనపరచుకొని మీ హృదయంలో దేవుని వాక్యమును పెట్టుకునే వారిగా ఉండాలని, వాక్యము మీ జీవితాన్ని కట్టే విధముగా ఉండాలని, ఈ వాగ్దానము మీ జీవితాల్లో నెరవేర్పు కావాలని మీ హృదయమును పలక మీద దేవుని వాక్యమును రాసుకొని వాక్యానుసారమైన ప్రార్థనా జీవితాన్ని కొనసాగించాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పరిచర్యలో నేను. దేవుడు మిమ్మను దీవించును గాక. ఆమేన్.